కక్ష సాధింపు చర్యలే కానీ వేరే ఏం పాలన అంటే కుంటుపడింది. ఏం పథకాలు అమలు చేయడానికి తలకిందులు అయిపోతున్నాడు. జుట్టు పీక్కుంటున్నాడు. 40 సంవత్సరాల అనుభవం నాకు, రాజకీయ 40 సంవత్సరాల అనుభవం ఉంది. 3 సార్లు ముఖ్యమంత్రి చేశానన్నాడు. ఏమీ చేయలేదు. మాటలతో గారడి చేసి ప్రజలను మోసం చేసి ఎంతో చేస్తున్నాడు. అది మొదటి నుంచి పుట్టుకతోనే ఉన్న నైజం అది చంద్రబాబు నాయుడికి నాకు తెలుసు. నేను భువన వెంకటరాముడి దగ్గర నేను చేశాను. తర్వాత మన ఇది తగిలిన శ్రీనివాసరావు గారి దగ్గర చెప్పారు. చాలామంది చెప్పారు ఆయన రాజకీయ జీవితం గురించి, కానీ గొప్పగా చెప్పారు. కానీ ఇంత ఇదని నాకు 54 సంవత్సరాలు ఇంత ఇదిగా నేను చంద్రబాబు నాయుడు ఎప్పుడో చూస్తున్నాను. భువన వెంకటరామరెడ్డి గారితో చంద్రబాబు నాయుడు తిరిగింది కూడా నేను చూశాను. ఎంతోమందికి ఎంతో చేయాలని ప్రజలకి చాలా ఇదిగా ఉంది, కానీ ఏమి చేయలేడు. మాటలు గారడి ఏమి లేదు. నేను చూసుకుంటే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. మాటలు తప్పితే చేతలు లేవు. పని చేసేవాళ్ళు కాదు వాళ్ళు. మాటలు ఏదైనా ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉన్నారంటే ఆయన ఒక ఇది దానికే పరిమితం, ఆయన యాక్టింగ్కే పరిమితం. ఇప్పుడు ఈ రోజుకైనా కానీ ఆయన ఎన్నో మాటలు చెప్పాడు, ఎంతో చేశాడు. కానీ ఇంతవరకు ఆయన అన్న మాట కానీ ఆయన చెప్పిన మాటలు కానీ ఒక్కటి కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. అది నాకు తెలుసు, నేను చూస్తున్నాను ఎప్పటి నుంచో. నాకు కూడా కొద్ది గొప్ప రాజకీయ అనుభవం ఉంది. ఎవరు ఏంటనేది నాకు తెలుసు. అందరు సీఎంను చూస్తున్నాను, కానీ ఇలాగా మాటలు గారడి చేసే సీఎంని చంద్రబాబు నాయుడునే చూస్తున్నాను. జనసేన కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ద్వారకతిరుమలలో పోలీసులు వేసి సందర్శించారు. వాళ్ళు చట్టపరంగా తీసుకోవాలి, చేశారు, అది చేశారు. ప్రజలకు మేలు చేసిన వాళ్ళని లోపల వేయటమే. ప్రజలకి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళని తీసుకెళ్ళి లోపల వేయటమే. మంచి చేసిన వాళ్ళకి అది అంత తప్పితే వాళ్ళు చేసేది ఏమీ లేదు. మాటలే, వాళ్ళు పనులు చేసేవాళ్ళు కాదు. ప్రజలకి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళకి మేలు చేయకూడదు. వాళ్ళని తీసుకెళ్ళి మనం లోపల వేసేయాలి. ఏదో కేసు వేసేయాలి. అది మాత్రం మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. ఇంత అనుభవం ఉంది. ఇంకా చంద్రబాబు నాయుడు కూడా ఎక్కువ రోజులు చేయలేడు. ఆయన దిగిపోయే స్టేజ్ వచ్చేసింది. కానీ ఏదైనా సరే ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు, చేయలేనప్పుడు లాస్ట్లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఎంతోమంది ప్రయత్నిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఆ దృష్టి లేదు. ఆ దృష్టి మాత్రం నేను మంచి పేరు తెచ్చుకోవాలి, నేను ఈ 5 సంవత్సరాలు చేసి నేను దిగిపోయిన తర్వాత నేను ఎంతో మంచి పేరు తెచ్చుకోవాలని అని అందరూ అనుకుంటున్నారు జనం. నా అభిప్రాయం కూడా అదే. కాకపోతే ఆయన ఉద్దేశం మరి ఏంటనేది మనకు తెలియదు.